సో, ఆహ్, రోజుకొక కొత్త వార్త ధర్మస్థలం నుంచి వస్తుంది. నిన్నటికి 9 రోజులైంది. సో, ఇప్పటివరకు 11 సైట్‌లను తవ్వారు. అందులో ఆరవ సైటు లో మనకి దొరికింది. అట్లాగే 9వ సైట్‌లో గూడా కొన్ని ఎముకలైతే దొరికాయి. ఆహ్, ఇప్పుడు ఒక కొత్త వార్త ఏందంటే, నిన్న పెద్ద ఎత్తున అక్కడ ప్రజలు తిరుగుబాటు చేశారు. సిట్ మీద పోలీసుల మీద తిరుగుబాటు చేశారని చెప్తున్నారు. వాళ్ళ మీద లాఠీ చార్జ్ కూడా జరిగింది. దీనికి ప్రధాన కారణాలు కొన్నున్నాయి. అది ఒకటేందంటే, కొత్తగా ఇద్దరు వ్యక్తులొచ్చి ఆర్‌టీఐ తరపున ఆర్‌టీఐ యాక్టివిస్టులు వాళ్ళు, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్టివిస్టులు వాళ్ళు 2 విషయాల మీద 2 అప్లికేషన్‌లు పెట్టారు. ఒకటేమో అసలు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు అనేది ఒకటి. రెండవదొచ్చి ఎంతమంది అన్‌న్యాచురల్ డెత్స్ ఉన్నారు. ఈ రికార్డులు ఇమ్మని అడిగారు. ఫస్ట్ దానికి రికార్డులు ఇచ్చారు. ఎంతమంది ఆత్మహత్యలు దాదాపు 251 మంది ఆత్మహత్యలు చేసుకున్నారన్న రికార్డ్స్ ఇచ్చారు. అందులో అక్కడున్న ఆహ్, లాడ్జింగ్‌లు ఉంటాయి కదా! నేత్రావతి, గంగా, గంగోత్రి, వైశాలి, శరావతి, సాకేత ఈ లాడ్జిల్లోనే 49 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. తర్వాత స్నానఘట్ట దగ్గర చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవన్నీ ఆ డీటెయిల్స్ వచ్చాయి. ఇక రెండవ వ్యక్తి ఇదేసిందేమో సోమనాథ్ సింగ్ అనే ఒక సోమనాథ్ నాయక్ అనే ఒక ఆర్‌టీఐ యాక్టివిస్ట్. రెండోది జయంత్ అనే ఇంకొక యాక్టివిస్ట్. ఆయన ఒకటేశాడు. అదేమేశాడంటే అన్‌న్యాచురల్ డెత్స్ ఎన్ని జరిగాయని చెప్తే, అన్‌న్యాచురల్ డెత్‌కి సంబంధించి ఒక రికార్డు కూడా లేదు. దాదాపు 15 ఇయర్స్ రికార్డులను మేము ధ్వంసం చేశాము అని పోలీసులు సమాధానం ఇచ్చారు. దీనికి కారణం అడిగితే వాళ్ళు జనరల్ అడ్మినిస్ట్రేషన్ మాకు ఆదేశాలు ఇచ్చింది, దానివల్ల చేశాం. ఆ డాక్యుమెంట్ మీకు ఆదేశాలు ఇచ్చినట్టు డాక్యుమెంట్ ఉందా అని అడిగితే ఇవ్వట్లేదు పోలీసులు. దీంతో అతను సిట్‌కి కంప్లైంట్ చేసి, సిట్ ఏమంటే మా పరిధి కాదు అది, మా పరిధి ఓన్లీ ఈ భీమా అనే వ్యక్తి ఎవరైతే వందల శవాలు పూడ్చామని చెప్తున్నాడో దీన్ని మాత్రమే మేము ఇన్వెస్టిగేట్ చేస్తాం తప్ప అంతకుముందు మిస్సింగ్ కేసులు అవన్నీ మాకు సంబంధం లేదని వాళ్ళు చెప్తున్నారు. సో ఇది ఒక ఆగ్రహానికి దారితీస్తుంది. తర్వాత ఈయన ఈ జయంత్ అనే వ్యక్తి పద్మలత అనే ఒక అమ్మాయి మిస్ అయింది గతంలో. వాళ్ళ బంధువు అనమాట ఈయన. అట్లా ఇప్పుడు మిస్ అయిన వాళ్ళ బంధువులు కూడా రంగంలోకి దిగారు. వేదవల్లి, పద్మలత, సౌజన్య, అనన్య భట్టు ఇలాగా మిస్ అయిన వాళ్ళ బంధువులు, వాళ్ళ ఊరి వాళ్ళందరూ కూడా వస్తున్నారు. అట్లాగే బాబు గౌడ అనే ఇంకొక వ్యక్తి వచ్చాడు. అతను ఏంటంటే, గతంలో నేను కూడా శవాల్ని ఇలా పాతి పెట్టడం చూశాను అని ఆయన చెప్తున్నారు. ఎందుకంటే ఈ శవాల్ని పాతి పెట్టడం అనేది చాలా మంది చూసిన అవకాశం ఉంటుంది. అది అదేమి పెద్ద సిటీ ఏం కాదు. కొన్ని శవాలను మాత్రం అడవి లోపల తీసుకెళ్ళి, అంటే ట్రెక్కింగ్ చేస్తే కానీ వీలు కానీ లోపలికి తీసుకెళ్ళి కొన్ని పూడ్చున్నారు. కొన్నేమో స్నానఘట్టం ఉంది, రోడ్డు పక్కనే ఉంది, అక్కడే పూడ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. కొన్నేమో ఓపెన్గా బయట శవాల్ని కొద్ది రోజులు, 4 రోజులు, 5 రోజులు, వారం రోజులు వదిలేసి మళ్ళీ పూడ్చిన శవాలు అలా పడిపోయినాయి. అది కూడా జయంత్ ఒక శవాన్ని చూశాను. నేను చూసిన తర్వాత పోలీసులకు ఇన్ఫార్మ్ చేసిన తర్వాత వారం రోజులు తర్వాత వచ్చి ఆ శవాన్ని వితౌట్ ఎనీ ప్రొసీజర్, మామూలుగా అయితే పోలీసులు ఒక శవం దొరికితే దాన్ని రికార్డ్ చేయాలి, ఫోటో తీయాలి, ఆ శవం ఎవరిదని తెలియడానికి ఇతర పోలీస్ స్టేషన్కి ఆ ఫోటోని పంపించాలి. ఈ ప్రొసీజర్ అంతా ఉంటుంది. ఈ ప్రొసీజర్ ఏవి ఫాలో కాకుండా వాళ్ళు పూర్తి చేశారు అనేది చెప్తున్నారు. మామూలుగా అయితే ఇక్కడ ఏంటంటే, ఉప సర్పంచి శ్రీనివాసరావు ఏం చెప్తున్నా అంటే, ఇక్కడ 2 రకాల శవాలు ఉంటాయి. ఒకటేమో ఆత్మహత్య చేసుకున్నాడు. అది ఎందుకు ఆత్మహత్యలు ఎక్కువ జరుగుతున్నాయనేది దానికి ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, ఇది దేవుడి ప్లేస్ కాబట్టి, మంజునాథ స్వామి టెంపుల్ కాబట్టి చాలామంది ఎగ్జామ్స్లో ఫెయిల్ కావచ్చు, లవ్ ఫెయిల్యూర్ కావచ్చు, వ్యాపారాల్లో ఫెయిల్యూర్ కావచ్చు, ఇలాంటి ఆరోగ్యం బాగాలేకపోవచ్చు, ఇలాంటి అనేక కారణాలతో ఇక్కడికి వచ్చి ఆత్మహత్యలు చేసుకుంటారనేది ఆయన చెప్తున్నాడు. దీనికి సమాధానంగా ఉగ్రప్ప ఎవరంటే మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్సీ. ఆయన ఉగ్రప్ప కమిటీ అని 2012 ఆ ప్రాంతంలో ఒక కమిటీ వేశారు మిస్సింగ్ పర్సన్స్ మీద. ఆ కమిటీని చైర్మన్ అనమాట ఉగ్రప్ప. ఆయన ఇంటర్వ్యూ కూడా నేను చూసాను. ఆయన ఏమంటున్నా అంటే, ఇది విచిత్రంగా ఉంది, ఇప్పుడు తిరుపతి లేకపోతే
ప్రముఖ టెంపుల్స్ ఉన్నాయి. అక్కడంతా ఈ ఆత్మహత్యలు ఈ సంఖ్యలో ఎక్కడ జరగలేదు. ఇక్కడ ఎందుకు జరుగుతున్నాయి, పోనీ జరుగుతున్నాయి అనుకున్నాం. దానికి సంబంధించి మీరు డేటా మీరెందుకు ఇవ్వలేదు ఇప్పటి వరకు? రెండోది, దాన్ని ఆపడానికి మీ ప్రయత్నాలు ఎందుకు చేయలేదు? అవేర్నెస్ క్రియేట్ చేయడం,